ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేక రీతిగా దినాన్ని బాబు దేవుని సేవకులు ప్రేమ్ కుమార్ అండ్ వారి సతీమణి పేరేంట్రా ఝాన్సీ గారు ఇచ్చేసినటువంటి యొక్క ఈ ప్రార్థన ఉద్యమం అనేటువంటిది చాలా గొప్పది ప్రియులరా. ఈ ప్రార్థనా ఉద్యమం ఎవ్రీ సాటర్డే అనేటువంటిది, లేకపోతే మన నెలకు ఒక సాటర్డే ఇలాగ ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి విధానం, దేవుడు ఇచ్చినటువంటి నడిపింపిది. కాబట్టి దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఈ సమయంలో. కనుక ఈ సమయంలో వారి తరఫున నేను దేవుని సేవకులు ప్రేమ్ కుమార్ గారు, తర్వాత వారి సతీమణి గారు అయినటువంటి ఝాన్సీ గారి తరఫున మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ప్రభునామంలో. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు నాయన వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయారు గొప్ప దేవుడు ప్రభువా, మీకు వందనాలు. ఇలాగున్న తండ్రి ప్రార్థించడానికి దేవా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకతను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా నాయన, మీ ఏర్పాటులు బహు గొప్పవి బాబు. అందుకనే ప్రభువా నాయన మీ చిత్తము భూలోకములో నెరవేర్చబడ్డానికి అనేక మంది చేత ఆయా రకాలైనటువంటి ప్రార్థనలు ప్రభువా నాయన, ప్రార్థనా ఉద్యమాలు, ప్రార్థనా యజ్ఞాలు ప్రభువా నాయన మీరు చేస్తున్న విధానం బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలకి ఇచ్చినటువంటి మంచి నాయన ఆలోచన విధానము, ఈ మంచి ప్రభువా తండ్రి తలంపులు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీని ద్వారా అనేక మంది దీవించబడ్డానికి మీకు కృప చేస్తున్నారు, మీకు వందనాలు. ఇది నా ఈ సమయాన్ని నాకు కూడా అనుగ్రహించారు. నేను కొన్ని విషయాలు బిడ్డలకు నాయన వాక్యంలో నుంచి తెలియచేసి ప్రభువా మీ నామాన్ని మహింపరచాలని ఆశపడుతున్నాం. సహాయం దయచేయండి. ఆఖరి వరకు మీరు మాకు తోడయుండి నడిపించి మీరు మహిం పొందుమని యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం కొంతవరకు ధ్యానం చేద్దాం. నేను ఇచ్చినటువంటి ఉపదేశపు అంశము పేరు ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద బైబిల్. ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద బైబిల్. ప్రార్థన లోపల ప్రార్థన అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం అనేటువంటి మాట మనం చెప్పగలం విశ్వాసులకు అనేటువంటి వారికి, విశ్వాసులకు. ఇప్పుడు ఒక చిన్న మాట ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ఈ థీమ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను ప్రధానమైనటువంటి వాక్యంగా నేను ఇవ్వడం జరిగింది. అందులోపల నుండి 2 మాటలు నేను చదివి వినిపిస్తాను. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇది ఈ దినము యొక్క మన యొక్క మూల అంశము, వాక్యం అనేటువంటి మాట మీకు తెలియజేయడం జరిగింది. ఈ సమయంలో హెడ్డింగ్ ఏమొచ్చిందంటే ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. మన భూప్రపంచం మీద అన్ని దేశాలు అన్ని రకాలైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి, మరణకరమైనటువంటి, భయంకరమైనటువంటి వెపన్స్ తయారు చేస్తున్నారు, బాంబ్స్ తయారు చేస్తున్నారు. మనకు తెలుసు రెండో ప్రపంచ యుద్ధం నుంచి, అణుబాంబుల నుంచి ఇంతవరకు వచ్చినటువంటి బాంబ్స్ చాలా శక్తివంతమైనటువంటివి. కానీ ఒకసారి ఒక ఆయన చెప్పిన మాటల్లో ఇంత శక్తివంతమైనటువంటి ఇంకా వెపన్స్ ఉన్నప్పటికీ కూడా తన బైబిల్ని ఆధారం చేసుకొని ఏం చెప్పాడంటే,
దేవుని బిడ్డలకు లేకపోతే విశ్వాసులకు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలుగా చేయబడి దేవుని బిడ్డలుగా అంటే డిక్లేర్ చేయబడిన వారికి దేవుడు అతి శ్రేష్టమైన శక్తివంతమైనటువంటి వెపన్స్ని, 2 ప్రాముఖ్యమైనటువంటి వెపన్స్ని ఇచ్చాడు, ఆయుధాలు ఇచ్చాడు. ఒకదాని పేరు ఏంటంటే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్, రెండవ దాని పేరు ఏంటంటే ద మోస్ట్ డేంజరస్ వెపన్. బైబిల్లో ఈ 2 చాలా ప్రాముఖ్యమైన వెపన్స్. వన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అండ్ అనదర్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ వెపన్. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటండి, మోస్ట్ డేంజరస్ వెపన్ ఏంటండి అనేటువంటిది. ఈ దినాన్ని పవర్ఫుల్ వెపన్ గురించే మాట్లాడుతున్నాను నేను. డేంజరస్ వెపన్ గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ప్రభుత్వం తర్వాత మనం చూడొచ్చు. ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. అంటే దేవుడిచ్చినటువంటి వెపన్లో ప్రార్థన అతి శక్తివంతమైనటువంటి ఆయుధము. ఇది ఎలాంటి ఆయుధమో మీకు మాట చెప్తాను. ఇది ఎలాంటి ఆయుధం అంటే, అతి శక్తివంతమైనటువంటి ఆయుధం. ఎలాంటి ఆయుధం అంటే ఇది కొన్ని చూసారా, ఒకే ఉంటుంది, బాంబు ఒకటే ఉంటుంది. దాని షేప్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు, డిఫరెంట్ ర్యాకెట్ షేప్స్లో ఉంటాయి కొన్ని. అది పడగానే దాని లోపల చాలా ఉంటాయి. ఆ లోపల ఉన్నటువంటివన్నీ ఏం చేస్తాయంటే ఒకేసారి ప్రతి ప్రాంతాన్ని అవి నాశనం చేస్తాయి. ఎస్, అలాగే సైనికులు ఉంటారు, యుద్ధంలోకి వెళ్తారు, వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి, కానీ ఒక ఇంపార్టెంట్ వెపన్ ఒకటి ఉంటుంది. అదే మెయిన్ వెపన్. అది లేకుండా ఏ సైనికుడు ఉండడు. మిషన్ గన్ అనేటువంటి మాట మనం మాట్లాడతాం. AK-147 ఏదో అంటారు దాన్ని, బట్ అది మిషన్ గన్. అది 1 తూట 2 తూటాలు లేకపోతే 7, 5 తూటాలు ఉండినటువంటిది కాదు. ఆ మిషన్ గన్ తోటి మనం కొన్ని వందల తూటాలని దగ్గర పెట్టుకొని పేల్చేస్తూ ఉంటుంటారు. అంటే శత్రువులు ఏ మూల నుంచి వచ్చినా సంహరించడానికి ఉపయోగపడేటువంటి ఆ వెపన్ అది. పిల్లరా, ప్రేయర్ అనేటువంటిది, ప్రార్థన అనేటువంటిది మిషన్ గన్ లాంటిది. అపవాది ఉంటాడే, వాడు మన శత్రువు. వాడి మీదకి మనకు యుద్ధం చేయడానికి చాలా భక్తిగా ఉంటే యుద్ధం చేయలేము మనం ఏమాత్రం కూడా. మనం ఎంత భక్తిగా ఉంటే వాడికి అంత అనుకూలంగా ఉన్నట్లు లెక్క. మనం ఓవర్ భక్తిగా ఉండి ఓవర్గా ధర్మాలు చేస్తూ చాలా నీతి క్రియలు చేస్తూ చాలా మంచిగా ఉన్నాం అనుకోండి, వాడికి చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. అందుకనే వాడి మీదకి దేవుడిచ్చినటువంటి శక్తివంతమైనటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏదంటే ప్రార్థన. ప్రార్థన అంటే ద కమ్యూనికేషన్ with the Holy Spirit, communication with God, communication with the Spirit of God. దేవుని యొక్క ఆత్మతో, దేవుడితో, పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి ఆ సంబంధం ఉందే, ఆ సంబంధం ఆయన దగ్గర కలిసి కూర్చొని ప్రార్థించేటువంటి ప్రార్థనా సంబంధం ఉందే, అది చాలా శక్తివంతమైనటువంటి. అందులోపల ఉన్నటువంటి ఆ యొక్క ద వెరీ డిఫరెంట్ శక్తివంతమైనవి కొన్ని ఉంటాయండి. అపవాది నిలవబడలేడు. ఆమేన్. అందుకని ఇది శక్తివంతమైనటువంటి. ఓకే, ఈ సమయంలో ఈ భాగంలో ఉన్నటువంటి వాక్యాన్ని నేను పరిశీలన చేసినప్పుడు సర్వసాధారణంగా మనం ఈ వాక్యాన్ని తెరిస్తే ఇర్మియా గ్రంథము 33:3 వచనం వరకే వెళ్తాం మనం. చాలామంది ఫోన్ చేసేటప్పుడు అంటే క్షమించండి, చాలామంది వాక్యం చెప్పేటప్పుడు గాడ్స్ టెలిఫోన్ నెంబర్ అని చెప్పి ఏమంటారంటే జెర్మయా 3:3 అంటారు. 3 3లు చెప్తారు. ఎస్, ఇది సర్వసాధారణం. అంటే మనము నేరుగా 33వ అధ్యాయంలోనికి వచ్చిన వెంటనే మనం ఎక్కడికి జంప్ చేస్తామంటే 3వ వచనానికి జంప్ చేస్తాం మనం. కానీ మొదటి వచనంలోను రెండవ వచనంలోను, అంటే రెండవ వచనంలోను మొదటి వచనంలోను ఉన్నటువంటి, అది క్షమించండి, 2-3 వచనాల్లో మనం 3వ వచనంలోకి వస్తాం. కానీ 2వ వచనంలో ఉన్నటువంటి మాటను నేను జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు 3వ వచనం కంటే అతి శ్రేష్టమైనటువంటిది 2వ వచనంగా నాకు తెలియచేయబడింది. పరిశీలన చేసినట్లయితే ఏమంటాడంటే, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఈ భాగంలో మరి తర్వాత 3వ వచనానికి నాకు మొర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను.
ప్రార్థించి, ఇక్కడ ఇద్దరు కనబడతారు మనకి. ఒకటి ప్రార్థించేవాడు, రెండవది ప్రార్థన వినేవాడు. ప్రార్థించేవాడు చేతగానివాడు, ప్రార్థించేవాడు ఏమీ చేయలేనివాడు, ప్రార్థించేవాడు శక్తి లేనివాడు కదండి. ఎస్, ఏ ప్రాంతంలోని కూడా ఉపయోగం లేకుండా ఎండిపోయి పడిపోయినవాడు, ఓడిపోయినవాడు ప్రార్థించేవాడు, ప్రార్థన వినేవాడు. ఆమేన్. ఆయన ఎవరయ్యా అంటే 2వ వచనంలో ఏముందంటే మాట చూడండి, అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. ఆమేన్. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మన ప్రార్థన ప్రభు దగ్గరకు వెళ్ళకముందు హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్. ఎవరు డిక్లేర్ చేస్తున్నాడు? మనం ఏమి డిక్లేర్ చేసాము? ప్రభువా చేతగాని వారం నాయన, మేము ఏమి చేయలేం ప్రభా, ఎండిపోయిన వారం ప్రభా అని మనము డిక్లేర్ చేసాం. ఆయన ఏమన్నాడంటే, ఆయన మనము డిక్లేర్ చేయకముందే, ప్రార్థించకముందే ఆయన ఈ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్. ఆయన డిక్లేర్ చేసినప్పుడు ఇందులోపల 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. నేను ఇంగ్లీష్ బైబిల్ తెరిచి చూసినప్పటికీ అందులో చాలా డిఫరెంట్ యాంప్లిఫైడ్ వెర్షన్స్లో, NLT వెర్షన్స్లో చాలా ప్రాంతాల్లో నేను పరిశీలన చేసినప్పుడు నెంబర్ 1 ఏంటంటే 33వ అధ్యాయము, ఇర్మియా 33వ అధ్యాయము 2వ వచనం ఏ భాగంలో ఉన్నటువంటి మాట మనకి ఏమన్నాడంటే, మాట నెరవేర్చువాడు అనేటువంటి మాట. నేను ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళేటప్పుడు గాడ్ మేడ్ ద ఎర్త్ అనేటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్. God made the earth. Yes. అదైన తర్వాత who made, thus say the Lord who made it అనగా God made the earth. తర్వాత మార్కు వచ్చినట్లయితే ఆఫ్టర్ గాడ్ ఫార్మ్డ్ అనేటువంటి మాట, who made the earth and the Lord who formed it. తయారు చేశాడు, నిర్మించాడు, చేశాడు మొట్టమొదట. తరువాతట ఫార్మ్డ్ అనేటువంటి మాట. ఫార్మ్డ్ అంటే ఏంటయా అంటే నిర్మించిన తరువాతట దానికి రూపాన్ని ఏర్పాటు చేశాడట. ప్రైజ్ ద లార్డ్. శిల్పి ఉంటాడు, చెక్కేవాడు, ఒక రాయి పట్టుకొస్తాడు, రూపం ఉండదు, ఏముండదు, జస్ట్ ఒక రాయి అంతే, కంప్లీట్గా షేప్లెస్ అది. కానీ అది పట్టుకొచ్చిన తర్వాత రాయిని ఒక ఆకారంలో తీసుకొస్తాడు, ఫామ్ చేస్తాడు. ఆమేన్. అది ఏంటో, అది స్త్రీగానో పురుషునిగానో ఒక జంతువుగానో లేకపోతే ఇంకొకటి గీతగానో ఇదో దానిని ఫేవర్ చేస్తాడు రాయిలో నుంచి అనమాట అండి. గాడ్ మేడ్ ద ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. రెండవది హీ ఫార్మ్డ్, దాన్ని రూపించాడు. నేను తెలుగులో నేను చూసినప్పుడు దాని అర్థాలు పరిశీలన చేస్తే రూపంగా ఏర్పాటు చేయడం, తర్వాత సృష్టించబడినటువంటి దానిని ఒక రూపంలోకి తీసుకురావడం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తర్వాత 3వ మాట చూస్తే ఏమంటాడంటే, ఇందులోపల తెలుగు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తున్నాం. తర్వాత హూ ఫార్మ్డ్ ఇట్ టు ఎస్టాబ్లిష్ ఇట్ అనేటువంటి మాట. 3వది ఎస్టాబ్లిష్ చేశాడు. నెంబర్ 1 హీ మేడ్ ఇట్. నెంబర్ 2 హీ ఫార్మ్డ్ ఇట్. వాట్ హీ మేడ్, దేనినైతే చేశాడో దాన్ని ఫామ్ చేశాడు. దేనినైతే ఫామ్, ఓకే, ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఎస్టాబ్లిష్ ఇట్, చేశాడు, చేసిన దానిని రూపంగా ఫామ్ చేశాడు. అదైన తర్వాత ఎస్టాబ్లిష్ చేశాడు దానిని కదండి. ఎస్, 3 రకాలుగా అంటే ఆయన, దట్ ఈస్ ద గాడ్స్ నేచర్ అండ్ ద గాడ్స్ పవర్ చెప్పాలంటే అని. తర్వాత గాడ్స్ తన యొక్క పని, ఆయన ఇంతకంటే మిగిలిన పని ఆయన ఏమి చేయడు ఏమాత్రం కూడా. హిజ్ వర్క్. ఆ తర్వాత 3వ వచనానికి నేను వచ్చినప్పుడు 3వ వచనంలో నేను ఎవరై ఉన్నాను అనేటువంటి మాట 3 భాగాలుగా చెప్పాడు ఆయన. చెప్పిన తరువాత 3వ వచనంలో ఏమంటాడంటే ఆయన, చూడండి ఒకసారి 3వ వచనంలో ఏమంటాడంటే, మన తెలుగులో చూసాను నేను, నాకు బొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను.
అదైన తర్వాత ఏమంటాడంటే, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఆయన ఇచ్చేటువంటి జవాబు లోపల మొర్ర పెట్టుము, ఒకటే మొర్ర, 3 మొర్రలు కాదు ఇక్కడ, ఒక్కటే మొర్ర. కానీ ఒక్క ప్రార్థన కోట దేవుడు ఎన్ని రకాలుగా స్పందిస్తాడు అంటే 3 రకాలుగా స్పందిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బిడ్డ, ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. కొన్ని దినాల నుంచి గుండె అవిసిపోయినట్టుగా ఏడుస్తున్నావు. కొన్ని దినాల నుంచి ప్రార్థన జవాబు కొరకు ఎప్పుడైనా దేవుడు నాతో మాట్లాడతాడా అని కళ్ళు లోతుగా అయిపోయి, కన్నీళ్ళు ఇంకిపోయి, మనసంతా వికలమైపోయి, హృదయమంతా దుఃఖముతో నిండిపోయి, ఎప్పుడు నాకు విడుదల అని కనిపెడుతున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ మొర్ర ఆయన సన్నిధికి చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సన్నిధికి నీ మొర్ర చేర్చబడితే దేవుడు మామూలుగా రాడు, 3 రకాలుగా వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒకటే ప్రార్థన చేసావు, ప్రభువా కనికరించు నాయనా అని ఏడ్చావు ఒకసారి. ఇంకొకసారి, ప్రభువా నీవు లేకపోతే నేను బతకలేను ప్రభువా అని ఏడ్చావు మరొకసారి. కానీ దేవుడు, నీతో మాట్లాడుతున్నటువంటి నీ దేవుడు 3 రకాలుగా వస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇందులోపల ఏ రకంగా వస్తాడండి? నెంబర్ 1, మైటీ అండ్ గ్రేట్ థింగ్స్ అనేటువంటి మాట తెలుగులో అంటాడు కదా, నాకు మొర్ర పెట్టుము, ఎస్ నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని, యు నెవర్ థింక్, అసలు నీకు ఏమాత్రం కూడా ఊహకు అందనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. గ్రహింపలేనటువంటిది, ఊహకు అసలు ఆలోచనకు అందది ఏమాత్రం కూడా. ఇంకో మాట ఏమంటాడంటే, గ్రహింపలేని గ్రేట్ థింగ్స్, గొప్ప సంగతులు. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏమంటాడంటే హిడెన్, దాచబడినటువంటి విషయాల గురించి అంటాడు. ఇంగ్లీష్లో ఉన్నటువంటి మాట, ఫెన్స్ అంటే ఆవరణము గల, దుర్గము గల, నీ చుట్టూ కూడా చాలా విషయాల్లో దాచబడినటువంటి విషయాలు ఉన్నాయి. మరుగైన విషయాలు, ఘనత కలుగజేసేటువంటి విషయాలు, నీకు వివేచన కలిగించే విషయాలు. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలివిని కలిగించే విషయాలు. ప్రైజ్ ది లార్డ్. గ్రహింపు కలిగించే విషయాలు. తరువాత నిన్ను గుర్తింపజేసేటువంటి విషయాలు అనేటువంటివి కనబడతా ఉంటాయి. తర్వాత మూడో మాటకి ఏమంటాడంటే, గూఢమైన సంగతులు అనేటువంటి మాట. గాడ్ విల్ రివీల్ రిమార్కబుల్ సీక్రెట్స్. గూఢమైన సంగతులు దేవుడు నీకు రివీల్ చేస్తాడు. అసాధారణమైనవి, విశేషమైనవి, ప్రశంసాయోగ్యమైనవి అనేటువంటి మాట. పిల్లరా, నేను ఈ భాగాల్ని పరిశీలన చేసినప్పుడు పైని దేవుడు హీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 3 ways. సృష్టికర్త, దానిని నిర్మించేటువంటి వాడు, తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసేవాడు, నిలకడగా స్థిరముగా కదిలిపోకుండా ఉంచేవాడు. ఆయన భూమిని నిర్మించాడు, ఆయన భూమిని చేశాడు, ఆయన నిర్మించాడు, ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. దాన్ని పర్వతాలతోటి, చెట్లతోటి, మొక్కలతోటి, సౌందర్యంతో, నదులతోటి, సముద్రాలతోటి దానిని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన తరువాతట ఆయన దానిని కదలకుండా చేశాడు. భూమి ఎన్నిసార్లు కంపించినా గమనించారా మీరు? ఎర్త్క్వేక్ రాగానే భూమి కదిలిపోద్ది. ఒకసారి కదిలిపోయి, చెట్టు ఏమైనా పెద్ద గాలి కదిలింది అనుకోండి, చెట్టు పడిపోద్ది, దాన్ని మనం కొట్టేస్తాం అంతే ఇక. కానీ భూమికి ఎన్నిసార్లు భూకంపాలు కలిగినా భూమి అలా కదిలి ఒకసారి అలాగుంటుంది అంతే. మనం అలాగే నిలబడి ఉంటాం మనం. ఈ ఫార్మ్డ్, కదలకుండా ఉండేటువంటి, ఒకవేళ కదిలినా సరే స్థిరంగా ఉండే రీతిగా దేవుడు చేశాడు. ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన లాంటిది. ఉదాహరణ చెప్తాను. మీకు అందరికీ తెలిసిన ఉదాహరణ, ఎప్పుడు మనం వింటూ ఉంటాం. ఒకసారి ఒక యవనస్తుడు పరుగు పందెంలో ఆల్మోస్ట్ 500, ఐ థింక్ మేబీ 1000 మీటర్స్ తాలూకా ఆ రన్లో పాల్గొంటున్నాడు ఒక యవనస్తుడు. చాలామంది అందులో ఉన్నారు.
రన్ రేస్ కొరకు తిరుగుతున్నారు. 1 2 3 ముగ్గురు వస్తారు కదండి. ఎస్, దాని కొరకు అందరూ ప్రయాసపడుతున్నారు. ఎస్, చాలా వెనకాతల చాలా కాలం ప్రాక్టీస్ చేశాడు. ఎస్, దిగారు, క్వాలిఫై అయ్యాడు, అందులోపలికి దిగాడు, ఆ లైన్లో ఉన్నారు. విజిల్ వేయబడింది, అందరూ పరిగెడుతున్నారు. ఈ యంగ్ మ్యాన్ కూడా పరిగెడుతున్నాడు. అందరూ అనుకుంటారు, అందరి కళ్ళు ఆయన మీదే వచ్చాయి, ఈయనే ఖచ్చితంగా గెలుస్తాడు అనేటువంటిది. చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఇంకా అందరికీ ఒక తలంపు వచ్చి ఏమొచ్చిందంటే, ఈయన తప్ప ఇంకెవరూ లేరు, ఇంకా మనోడే గెలిచేస్తాడు, ఇంకా విన్నర్ ఈయనే అనుకున్నారు అందరూ కలిసి. ఆ సమయం దగ్గరికి వచ్చేసరికల్లా సడన్గా ఏం జరిగిందో, కాలు లోపల ఈ పిక్కలో మెలితిరిగి పడిపోయాడు. ఎంత బాధగా ఉంటుందండి. ఎంత ప్రాక్టీస్ చేశాడు, ఎంత బాగా చేశాడు, పడిపోయాడు. పడిపోయి లేచి ఇంకా పరిగెత్తలేకపోతున్నాడు అనమాట అండి. అందరూ చాలా విచారిస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళందరికీ సరదాగా ఉంది, ఎందుకంటే మేమే నెంబర్ 1 వచ్చేస్తామని చెప్పి వాళ్ళు పరిగెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోపల ఆడియన్స్లో మనకు తెలుసు కదా, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆ యవనస్తుడి యొక్క తండ్రి గారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికీ సెక్యూరిటీ గార్డ్స్ అడ్డేశారు అక్కడ. వెళ్ళడానికి వీల్లేదు, గ్రౌండ్లోకి వెళ్ళడానికి వీల్లేదంటే వాళ్ళందరినీ తోసేశాడు అంతే. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పడిపోయి లేవలేకపోతున్నటువంటి ఆ కుమారుడిని లేపి భుజానికి వేసుకొని ఏం చేశాడో చెప్పమంటారా? నా పరిగెత్తలేవురా, పక్కకు వచ్చేయమని చెప్పి పక్కకు కూర్చోబెట్టలేదు, కానీ అన్నాడు కదా తండ్రి, కుమారుడా, నువ్వు పరిగెత్తలేకపోతే నేనున్నాను, నా భుజం మీద నేను నేసుకుంటాను, కమాన్, నీ పరుగు పందాన్ని ఆపవద్దు అన్నాడు అంతే. ఇక కుమారుడు నడవలేకపోతున్నాడు, నేనున్నాను అన్నాడు, భుజానికి వేసుకున్నాడు. చాలామంది వెళ్ళిపోయారు. మొదటి వాడు వెళ్ళిపోయాడు, రెండవ వాడు వెళ్ళిపోయాడు, మూడవ వాడు వెళ్ళిపోయాడు. అందరూ గెలిచేశారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేసారు. కానీ అన్నాడు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇంపార్టెంట్ కాదు, నీ రన్ రేస్ ఉందే, నువ్వు ఎంతవరకు పరిగెత్తాలో ఆ ప్లేస్ ఉందే అంతవరకు ఆగకుండా పరిగెత్తు అని చెప్పాడు. భుజానికి వేసుకున్నాడు, పరిగెత్తారు. ఇద్దరు నడుస్తూ ఉంటే మొత్తం అంత ఆడియన్స్ అందరూ నిలవబడిపోయి చప్పట్లు కొడితే తండ్రి భుజానికి వేసుకున్నాడు. కొడుకుని అతి కష్టం మీద ఎలాగైనప్పటికీ కూడా ఆ ప్రాంతానికి చేరాలి, డెస్టినీ చేరాలనేటువంటి ఉద్దేశం మీద ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టాడు. అమ్మా నాయనా, దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణంలో చాలా ప్రాంతాల్లో పరిగెత్తలేకపోయావు, చాలా ప్రాంతాల్లో అలిసిపోయావు, చాలా ప్రాంతాల్లో ఒంటరైపోయావు. కానీ ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు, ద ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. అంటే తెలుసా అది? ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటే అర్థం ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటిది, నువ్వు పరిగెత్తలేనప్పుడు ఆయనే నీ దగ్గరకు వచ్చి ఆయనే భుజాల మీద నిన్ను వేసుకుంటాడు. హీ ఈజ్ యువర్ వెపన్. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, ఎవరి దగ్గర చేతులెత్తి ఏడుస్తున్నావో, ఆయనే నీకు ఆయుధము. ఆమేన్. నా యేసు క్రీస్తు నామమే నీకు ఆయుధము. అది వేసుకొని నిన్ను నడిపిస్తాడు దేవుడు. ప్రభు నడిపిస్తాడు. నీ ప్రయాణం ఉంది, ఆగిపోకు. ఆమేన్. కరోనా వలన, లేకపోతే ఇంకా దేని వలనో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. సేవకులు చాలామంది చనిపోతున్నారు. నాకంటే చిన్న సేవకులు ఉన్నారు చాలామంది, నాకంటే వయసులో చిన్న వాళ్ళు మంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు, మంచి ప్రార్థనా పరులు. ఇంకా కొంతమంది హాస్పిటల్ ఉన్నారు, ప్రార్థించండి కోవిడ్ రావడాన్ని బట్టి అని వింటున్నాను నేను. ఈ మధ్యకాలంలో దేవుని సేవకుడు తమ్ముడు, చాలా ప్రియమైనటువంటి వాడు, నాకు మంచి దేవుని సేవకుడు, ప్రభునందు నిద్రించాడు. హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి ద వెరీ సెకండ్ డే హీ డైడ్. ప్రభునందు నిద్రించాడు. దినాలు భయంకరమైన దినాలు కనుక ఈ సమయం లోపల నీ చుట్టూ ఏముందో అనేటువంటిది ఏమాత్రం కూడా నువ్వు చూడక్కర్లేదు. ఏమాత్రం కూడా జస్ట్ రన్. ఈ ప్రార్థన, ఆమేన్, ఈ పోరాటంలో లేకపోతే ఈ రేసు లోపల, ఆమేన్, నువ్వు పరిగెత్తకుండా ఆపకుండా పరిగెత్తు. ఒకవేళ లేవలేకపోతే, పరిగెత్తలేకపోతే నీ తండ్రి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు వచ్చి నీ భుజాన్ని కాసి తీసుకొని వెళ్ళు. అందుకని ఆయన అన్నాడు కదా, నా కుమారుడా,
నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎంత మంచి మాట అండి ఆ మాట. 33వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేదును. హల్లెలూయా. నువ్వు గ్రహింపలేవు గూఢమైనటువంటి సంగతులు దేవుడు నీకు ఇస్తాడు. ఈ దినాన్ని దేవుడు ఒక విషయాన్ని, నేను ముగిస్తున్నాను, ఈ దినాన్ని దేవుడు ఒక విషయాన్ని ప్రభు మనకి బయలుపరిచాడు. ఏంటయ్యా అంటే, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్, ఆ ప్రార్థన ఆయుధం ఉందే. ఎవరండి ఆయుధం అంటే, హీఈస్ యువర్ వెపన్. ఆయనే నీ ఆయుధము, నీ యేసు. ఆమేన్. నువ్వు ప్రార్థిస్తున్నా, అందుకనే ప్రార్థన లేకుండా బ్రతకలేం. ఒకసారి నేను ప్రార్థన చేస్తూ అన్నాను కదా, ప్రభా మీరు నాకేమీ సహాయం చేయట్లేదు ప్రభా, ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ నాకేమీ సహాయం చేయట్లేదు మీరు, నేను చాలా సఫర్ అవుతున్నాను, శ్రమ పడుతున్నాను ప్రభా. కానీ ఎవరైతే ఏమీ శ్రమ లేకుండా, అసలు ఏమీ లేకుండా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు. మీ కొరకు నమ్మకంగా బతకాలని ఆశపడుతున్నప్పుడు ఎందుకు బాబు ఈ శ్రమ నాయనా అని అంటే, కాయలేక ఏమన్నానంటే, ఇక నేను ప్రార్థన ఆపేస్తాను, ప్రార్థన చేయను అని చెప్పాను. ప్రార్థన చేయలేదు, ఉదయం నుంచి ప్రార్థన చేయలేదు. కనీసం ప్రైజ్ లార్డ్ అని మాట కానీ, హల్లెలూయా అని కానీ, స్తోత్రం కానీ ఏమన్నట్లేదు. లోపల వస్తున్నప్పటికి కూడా ఆపేసుకుంటున్నాను, నేను చేయను అనుకుంటున్నాను. ఆఫ్టర్ అలా ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం లంచ్ అవర్లో నా భార్య డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి భోజనానికి రమ్మని చెప్తే ఎస్, ఉదయాన్నే ఆ యొక్క ఆయాసంలో, ఆ బాధ లోపల బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఉదయం టిఫిన్ కూడా చేయలేదు. నేను వీళ్ళు కూర్చున్నాను ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద. మామూలు మనకు అలవాటు కదండి, భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటాం. నేను ఎలాగ భోజనం దగ్గర పెట్టుకున్నాను, ఉదయం నుంచి ప్రార్థన చేయలేదు కదా. ప్రార్థన చేయడానికి ప్రభువా మీకు వందనాలు ప్రభువా అని అంటున్నాను. ఇంకా ప్రభు నాతో మాట్లాడుతున్నారు కదా, నువ్వు ప్రార్థన చేయొద్దు అని చెప్పాడు దేవుడు. ఉదయం నుంచి నువ్వు ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేయను అని చెప్పి డిక్లేర్ చేసావు, ప్రార్థన చేయొద్దు, తినే అని చెప్పాడు దేవుడు. అన్నం కలుపుతున్నాను, తినలేకపోతున్నాను, నా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నాకు ఆపుకోలేకపోతున్నాను. మరలా తిరిగి ప్రభువా అంటున్నాను, తిరిగి మళ్ళీ ప్రభు మాట్లాడుతున్నారు, నో నువ్వు ప్రార్థన చేయనన్నావు కదా, తినొద్దన్నారు, ప్రార్థన చేయకుంటేనే తిను అని చెప్పారు దేవుడు. ఎస్, నువ్వు తిను, అభ్యంతరం లేదు నాకేమి, కానీ ప్రార్థన చేయొద్దు అన్నాడు దేవుడు. ఫైనల్గా ఒక మాట చెప్పాను, దేవా నీకు ప్రార్థించకపోతే నేను భోజనము చేయలేను నాయనా, నీకు ప్రార్థించకపోతే నేను బ్రతకలేను బాబు. యేసు అనేటువంటి మాట నేను పలకకపోతే అన్ని నామముల కంటే పైనామము ప్రైజ్ లార్డ్. నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచిన యేసు నామాన్ని నేను ప్రార్థించకపోతే నేను భోజనం చేయలేను, భోజనం చేయకపోతే బతకలేను. నాన్న, ఇది నాన్న దేవుడు, అమ్మా ఇది నాన్న దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు గొప్ప దేవుడు. అందుకనే ఈ దినాన్ని ప్రత్యేకమైన వర్తమానాన్ని నీకు ఇస్తున్నాడు. కరోనా విషయంలో కానీ, జరుగుతున్న మరణాల విషయంలో కానీ, జరుగుతున్న ఏ విషయంలో కానీ అటు ఇటు చూడడానికి ప్రయత్నం చేయకండి. దీస్ ఆర్ ద డేస్ ఆర్ వెరీ డేంజరస్ డేస్. ద డెత్ ఏంజల్ ఈజ్ మూవింగ్. ఒక దేశంలో కాదు, ఇంకో దేశంలో కాదు, ఏదో ఒక ప్రాంతంలో కాదు, ప్రపంచంలో అన్ని దేశాలలో, అన్ని కార్నర్స్లో, అన్ని వీధులలో ఈ మరణ దూత భయంకరంగా తిరుగుతున్నాడు. దిస్ ఈజ్ ద టైం. ఆయన చేతిలో దాగి ఉండుట చాలా అవసరం మనకు. దీనికి ఒకే ఒక ఆయుధము, ప్రార్థన ఆయుధము. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ దినాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడాడు. ఆయన ఒకవేళ నీతో మాట్లాడితే ఈ దినాన్ని ఒక నిర్ణయం చేసుకో, ప్రభువా నేను నీతో ఉంటాను నాయన,
ఈ దినము నుండి ప్రభువా నాయన నీ దగ్గర ప్రభువా మోకరించి ప్రార్థిస్తాను బాబు నాయన. నీతోనే నేను ఉంటాను బాబు నాయన. నిన్ను ప్రార్థించకపోతే బతకలేను ప్రభువా. ఈ రేసులో పరిగెత్తలేకపోతున్నావా? భయపడకు, ఆయన వస్తున్నాడు. ఆమేన్. సెక్యూరిటీ గార్డ్స్ కాదు, ఎవరు ఆయన ఆపలేరు. ఏమాత్రం కూడా తండ్రిని ఎవరు ఆపలేరు. పరిగెత్తి వచ్చి ఆయన ఏమి చూడండి. ఇంకా ఏమాత్రం నువ్వు పడిపోయావు, ఎందుకు పడిపోయావని కానీ, లేదా నువ్వు ఇలా చేసావని కానీ, నువ్వు అలా చేయాల్సిందని కానీ, ప్రాక్టీస్లో పొరపాటు చేసావని కానీ, ఈ రకమైనటువంటి మాటలు ఆయన ఏమి నిన్ను అడగడు ఏమాత్రం కూడా. బట్ ప్రైజ్ ది లార్డ్, సచ్ ఎ లవింగ్ గాడ్. నువ్వెంత అగ్లీగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా అని ఒక్క మాట పలికితే బుధానికి వేసేసుకుంటాడు ఆయన. నీతో పాటు ఆయన పరిగెడతాడు. ఆ యొక్క పరుగు పందెంలో నేనున్నాను, భయపడొద్దు అంటాడు. దానికి ఈ సమయంలో మనం ఈ మాటలు ముగించుకుంటున్నాం ప్రియులారా. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు నీతో మాట్లాడితే ఒకవేళ ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవా నీతో ఉంటాను ప్రభు అని ఒక మాట చెప్పు. నేను ఇంకా నాకు ప్రార్థనా అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనా అంశాలు. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు ప్రార్థనా అంశాలు చేయాల్సి ఉంది ఈ సమయంలో. కనుక ఈ సమయంలో ప్రియులారా ప్రభు మాట్లాడారు. ఒక్క నిమిషం ఎక్కడుంటే అక్కడే ఒక్క మాట చెప్దాం. ప్రభువా ఈరోజు మరొకసారి నీకు లోబడుతున్నాను ప్రభు అని ఒక మాట చెప్దాం. అందరం ఒకసారి, నువ్వు అక్కడ కూర్చుంటే అలా ఒకసారి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను నీకు లోబడుతున్నాను తండ్రి. నిన్ను వదలకుండా, నీవు లేకుండా నేను బతకలేను ప్రభువా. నీతో ఉంటాను నాయన. నీకు ప్రార్థన చేసుకుంటాను బాబు, నీకు ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. మరొకసారి తిరిగి మళ్ళీ నన్ను నేను కమిట్ చేసుకుంటున్నాను ప్రభువా. నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా దేవునికి మహాకృపను బట్టి కొంతవరకు దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ఈ సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. కనుక ఈ ప్రార్థన అంశాల గురించి మనము ప్రార్థించాలి. కనుక ఈ విషయాలు మనం ప్రార్థన చేద్దాం. ఇంకో ప్రార్థన అంశాల గురించి ప్రార్థన చేద్దాం. నాకు ఇవ్వబడినటువంటి ప్రార్థన అంశం లోపల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది, కాళ్ళు చేతులు సరిగా వర్క్ చేసేలాగున ప్రేయర్ చేయండి సహోదరి అని ఉంది. సహోదరి గురించి రాయబడలేదు. తర్వాత బాబ్జీ గారికి ఉద్యోగం వచ్చినట్లు ప్రార్థన చేయండి అని రాయబడి ఉంది. అవి రెండు విషయాలు ఉన్నాయి ఇక ఈ సమయం లోపల. వీటి కొరకు నేను ప్రార్థన చేస్తాను. తర్వాత మరి కొన్ని విషయాలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇదిగో తండ్రి ఒక సహోదరి ప్రభు నాయన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ప్రభావం ఉందనేటువంటి మాట ఆమె తెలియచేసింది నాయన. కాళ్ళు చేతులు సరిగా వర్క్ చేసేలాగున ప్రార్థన చేయమని బిడ్డ కోరింది. దేవా ఈ సమయంలో ప్రభు నాయన కాళ్ళు చేతులు వర్క్ చేయకపోతే ఆ బిడ్డ మానసికంగా ఎంత కృంగిపోద్దో మేము ఎరుగుదాం ప్రభు నాయన. ఈ సమయంలో ఆ కుమార్తెను మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం. సహాయం దయచేయండి బాబు. దేవా మీ కృపను అనుగ్రహించి బిడ్డకు నాయన సంపూర్తిగా ప్రభువా ఆ బ్రెయిన్లో ఆ క్లాట్ విషయంలో ఒక అద్భుతం చేయండి. ఎందుకంటే మీరు సెలవిచ్చారు ఈ దినాన్ని గూఢమైన సంగతులు, నీవు గ్రహింపలేని సంగతులు అన్నారు ప్రభువా. మేము ఆ యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ క్లాట్ హీల్ అవడం అనేటువంటిది మేము గ్రహించలేం ప్రభువా నాయన. కానీ సభలో కుమార్తెను పట్టుకొచ్చాం మీ సన్నిధికి. సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగే ఈ సమయంలో ప్రభా బాబ్జీ గారు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ సహాయం దయచేయండి. ఆ బిడ్డ యొక్క ఉద్యోగంలోని ప్రత్యేకమైన మీ కృపను అనుగ్రహించి ప్రభు. నన్ను ఉద్యోగం రాకపోతే కుటుంబం చాలా కష్టం నాయన. కుటుంబం బ్రతకడానికి ఎంత శ్రమ ప్రభాతాన్ని నాయన. ఈ సమయంలో బాబు నాయన బాబ్జీ గారు ఉద్యోగం కొరకు అడిగాడు నాయన బిడ్డడు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను సేవకునిగా. ఆ బిడ్డకి ఉద్యోగ విషయంలో మీ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అలాగే ఈ సమయంలో ప్రభా శామ్యూల్ గారు తండ్రి జీవితంలో స్థిరపడినట్లు ప్రార్థన చేయండి అని సెలవిచ్చారు. ఈ సమయంలో శామ్యూల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి జీవితంలో స్థిరపడడానికి నాయన మీ ప్రత్యేకమైన మీ కృపను అనుగ్రహించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు దేవా, మీకు వందనాలు. ఈ సమయం లోపల పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో
నా తమ్ముడు కరోనాతో బాధపడుతున్నాడు, ప్రార్థన చేయండి అనేటువంటి మాట ఒక సహోదరి చెప్పింది. అలాగే మరొక సహోదరికి బ్రెస్ట్లో గడ్డ ఉంది, కరుగునట్లు ప్రార్థన చేయండి అనేటువంటి మాట మరొక సహోదరి చెప్పింది. హైదరాబాదులో ఉంటున్న ఒక సహోదరి చర్మ వ్యాధితో బాధపడుతున్నాను, ప్రార్థన చేయండి అని చెప్పింది. కనుక ఈ 3 విషయాలు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన దేవా, థ్యాంక్ యూ లార్డ్. మీ పాదములకు వందనములు. స్తోత్రం 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 ప్రభా. దేవా, ఇదిగో నాయన నీ కుమారుడు ప్రభా నాయన ఈ కరోనాతో ప్రభా బాధపడుచుండగా ప్రభా నాయన యేసయ్యా సహాయం థ్యాంక్ యూ లార్డ్ నాయన. స్వస్థపరిచే దేవుడు దేవా, నీ స్వస్థత కనికరించే దయచేయండి. దేవుడు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ నాయన. కుమారుణ్ణి నీ పాదముల దగ్గర పెట్టుచున్నాము ప్రభా. అవును తండ్రి, అవును నాయన. నీ స్వస్థత ప్రభా ఆమేన్. కుమారుడికి దయచేయమని నిన్ను ఆమేన్, వేడుకుంటున్నాను ఆమేన్, ప్రభా. ఆమేన్ మై ఇప్పుడే లార్డ్. క్షణమే నజరేయుడైన యేసు ఆమేన్. నామములో ఆమేన్. బిడ్డల మీదకి స్వస్థతని ప్రకటిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా సహాయం దయచేయండి థ్యాంక్ యూ ప్రభా. మై ఫాదర్ లార్డ్ బిడ్డలకి గాడ్. సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఆమేన్. ఆ లంగ్స్ మీరు ముట్టండి ప్రభా. థ్యాంక్ యూ. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆమేన్. నీ స్వస్థతని బిడ్డల మీదకి పంపుతున్నాం థ్యాంక్ యూ మై ఫాదర్ లార్డ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. ఓ నాయన ఇంకొక నాయన సహోదరి ప్రభ నాయన అవును నాయన. ఓ బ్రెస్ట్ లో ఉన్నటువంటి ఆ గెడ్డను ప్రభ నాయన అవును, అవును నాయన. నాయన నాయన ఓ నాయన నీకు అప్పగిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ నీకు లార్డ్. అసాధ్యమైనది ఏదీనూ లేదు ప్రభా. ఆమేన్. ఆ బిడ్డని నీ పాదముల దగ్గర పెట్టుచున్నాం ప్రభా నాయన. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే ఈ క్షణమే ప్రభా ఆ ఆమేన్. గెడ్డను యేసు నామములో మేము ముడుతున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. రక్తాన్ని వేస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడే ఆ బిడ్డ మీదకి నీ రక్తాన్ని ఆమేన్. వేస్తున్నాం ప్రభా. ఆమేన్, ఆమేన్. యేసయ్యా మీరు ముట్టండి ప్రభా. ఆమేన్. స్వస్థపరచు యెహోవా నేనని థ్యాంక్ యూ. సెలవిస్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ ఆ మై బిడ్డ లార్డ్. విశ్వాసంతో పలికింది ప్రభా. ఆమేన్. అయ్యా మేము పలుకుచున్నాం ప్రభా. థ్యాంక్ ఆ యూ బిడ్డకి లార్డ్. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. ఆమేన్. కృప దయచేయండి యేసయ్యా. వందనాలు ప్రభా. ఆమేన్. అలాగే నాయన హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రభా నాయన ఒక సహోదరి నాయన చర్మవ్యాధితో అవును ప్రభా, బాధపడుతుందిగా ప్రభా నాయన. ప్రభా, ప్రార్థన అయ్యా, చేస్తున్నాం. మీరు ముట్టండి ప్రభా థ్యాంక్ యూ నాయన. లార్డ్. థ్యాంక్ ఓ, యూ నీ లార్డ్. రక్తాన్ని ప్రభా ఆమేన్, నాయన. ఆమేన్, ఆమేన్. నీ రక్తాన్ని ఆ బిడ్డ మీదకి వేస్తున్నాం థ్యాంక్ ప్రభా. యూ మై ఫాదర్ లార్డ్. ప్రోక్షిస్తున్నాము నాయన. ఆమేన్. స్వస్థపరచండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా సహాయం దయచేయండి ప్రభా నాయన. ఆమేన్, ఆమేన్. బిడ్డల ముగ్గురిని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ఆమేన్. యేసయ్యా కనికరం గల దేవా. థ్యాంక్ యూ. ఆమేన్, నాయనా, ఆమేన్. నాయనా, నాయనా, నీ పాదముల బట్టి బ్రతిమాలు కొంచున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నీకు మొర్ర పెట్టుచున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు నిజంగా మొర్ర పెట్టే వారి ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. ఆమేన్, ఆ బిడ్డల పక్షంగా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమేన్, బిడ్డలను స్వస్థపరిచి సహాయం చేసి నడిపించమని ఆమేన్, మీరే మహిం పొందమని ఏ పరిశుద్ధ నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నాము. సరైన సంబంధములు వచ్చినట్లు, త్వరగా వివాహములు జరిగినట్లు ప్రార్థన చేయడం సహోదరి కోరింది. ఈ సమయంలో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. మరొక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అండి. మా విశాఖపట్నంలో దేవుని సేవకులు మాదే విజయ్ కుమార్ గారు, చాలామందికి తెలుసు, ఆయన మంచి దేవుని సేవకుడు. బలమైనటువంటి ప్రార్థనలు రాత్రులు ఉండి ప్రార్థించి ప్రపంచ పటం వేసి ప్రార్థించేటువంటి ప్రార్థన సేవకుడు ఆయన దినాన్ని కరోనాతో బాధపడుతున్నారు. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఆక్సిజన్ కూడా వర్క్ చేయట్లేదు, వెంటిలేషన్ అవసరం అని చెప్పారట. నా స్నేహితులు రక్షణానందం గారనే దేవుని సేవకులు నాకు ఫోన్ చేసి ఇప్పుడే చెప్పారు, ప్రసన్న ప్రార్థన చేయి ఆ యొక్క సేవకుని కొరకు అని చెప్పి, నేను ఈ సమయంలో ఆ సేవకుని కొరకు ప్రార్థించి ఈ యొక్క వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థించి ముగిస్తాను. ప్రభువా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వివాహము కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రభువా, ఈ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి సంబంధాలు వచ్చినట్లు సహాయం దయచేయండి. త్వరగా వివాహాలు జరగాలి. అందుకనే ప్రభా, ఆ పేరెంట్స్ ఎంత దేవానైనా ఆలోచిస్తున్నారో మీరు ఎరుగుదురు. ఈ సమయంలో ప్రభా, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు ప్రభా. మంచి బిడ్డల్ని ఆ కుటుంబానికి మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ సేవకులు ప్రభా మాదే విజయ్ కుమార్ గారి కొరకు ప్రత్యేక రీతిగా చేతులెత్తి మేము అందరమే కివించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఒక అద్భుతం చేయండి. దేశాల మీద చేతులుంచి ప్రార్థించిన వ్యక్తిని ఆయన. చాలామంది సేవకులను తీసుకొచ్చి రాత్రి 1 గంట 2, 3 గంటలు 4 గంటల వరకు ప్రభా దేశాల కొరకు ఆల్ నైట్ ప్రేయర్స్ పెట్టి నక్షించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన భారం కలిగినటువంటి సేవకుడు నాయన. ఈ సమయంలో సేవకుడిని, ఆయన భార్యను, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ బిడ్డకు ఒక అద్భుతం చేయండి. గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులని మీరు సెలవిచ్చారు. దేవా, ఇదిగో నాయన
మరణము తప్పించిన యెహోవా వశము అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆ బిడ్డకు సంపూర్తిగా స్వస్థత దయచేయండి. ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో మరొకసారి ఇదిగోనని సేవకులు ప్రేమ్ కుమార్ గారిని, వారి సతీమణి గారిని, వారి బిడ్డలను, వారి తండ్రి గారిని, తల్లి గారిని ప్రభా, వారు చేస్తున్న పరిచర్య అంతటినీ ప్రభా ఈ సమయంలో నాయన ప్రభా ఆయన యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నా బాబు, భయం పొందండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ప్రాముఖ్యత ఎంతమంది అయితే వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారంగా ప్రార్థించడానికి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరి కొరకైతే స్వస్థతలు కావాలని ప్రార్థించామో వారందరి మీదకి ఆ స్వస్థత అన్ని విషయాలలో సంపూర్తిగా కలిగి దీవించి కృపలో నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తుంటున్నాం. చాలా థ్యాంక్స్ మమ్మల్ని మీరు ఆహ్వానించినందుకు. మరొకసారి ప్రేమ్ కుమార్ గారికి, వారి సత్యమణి గారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్, ఆమేన్. హ్యాపీ